తెలంగాణ అసెంబ్లీ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరగనుంది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చ కావడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. శాసనసభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించే అవకాశం ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఈ ప్రతిపాదనను బలపరచనున్నారు. అదేవిధంగా శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనున్నారు. ఆయన చేసిన ప్రతిపాదనను టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరచనున్నారు. నిన్న జరిగిన గవర్నర్ ప్రసంగంలో తమిళిసై 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణకు విముక్తి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చ వాడివేడిగా సాగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై బీఆర్ఎస్ సభా వేదికగా ఎలా స్పందించనున్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. అదే మాదిరి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఎలా ఉండనుంది అన్న అంశం కూడా ఆసక్తిని నెలకొంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అనుశ్రీ 4వ రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఈరోజు గవర్నర్కు సంబంధించినటువంటి ప్రసంగం మీద ధన్యవాదాల తీర్మానం ఉంది. విడివిడిగా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అటు కౌన్సిల్ అట్లాగే ఇటు అసెంబ్లీ జరగనుంది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముందుగా ప్రసంగానికి సంబంధించినటువంటి విషయం మీద మొదలు పెడతారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్లాగే తలసాని ఇద్దరు కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అటు కౌన్సిల్లో మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నిన్న గవర్నర్ ప్రసంగం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం, అసంతృప్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేశారని చెప్పుకోవాలి. గవర్నర్ ప్రసంగంలో గత 10 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాలన మీద తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సభలో ఏ రకంగా స్పందిస్తుంది అన్నది కొంత ఆసక్తి ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశం కావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సభలో మొట్టమొదటిగా గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నటువంటి చర్చ చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఇదంతా అసెంబ్లీలో జరిగేటువంటి కార్యక్రమం. ఇక దాని తర్వాత ఏదైతే బీఎస్సీకి సంబంధించినటువంటి భేటీ ఉంటుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బీఎస్సీ కమిటీలు ఇంకా ఫామ్ కాలేదు. నిన్న విప్లకు సంబంధించినటువంటి జారీలు జరిగాయి, కానీ బీఎస్సీకి సంబంధించినటువంటి విషయం మీద కావచ్చు, కమిటీలకు సంబంధించినటువంటి విషయం మీద క్లారిటీ రాలేదు. ఈరోజు బీఎస్సీ జరగకపోతే కనుక ఈ రోజుకే సభ క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది. బీఎస్సీ జరిగితే కనుక ఇంకొక 2-3 రోజులు పొడిగిస్తారు అన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. కాబట్టి అది కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మొదటి సభలోనే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా కొంత వాడివేడి చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా 39 సభ్యులతో చాలా బలంగా అసెంబ్లీలో ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా బలమైనటువంటి నెంబర్ ఎమ్మెల్సీలో కౌన్సిల్లో ఉంది. కాబట్టి అక్కడ కూడా చాలా ఘాటైనటువంటి దాడి, అట్లాగే సీరియస్గానే కౌంటర్గా ప్రభుత్వం మీద వేసేటువంటి అవకాశాలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి సభ కొంత ఉత్కంఠంగా వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ శేఖర్.